నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓడరేవు గ్రామం వైఎస్ఆర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సిఐపి శేషగిరిరావు, ఎస్ఐ జనార్దన్ సహా సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీలలో సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటుసారా, గంజాయి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పాత నేరస్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. అనుమానితులకు కౌన్సిలింగ్ నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ విక్రయం, కొనుగోలు విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు చీరాల సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈపురపాలెం ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు, వేటపాలెం ఎస్ఐ గారు జనార్దన్ గారు, అట్లాగే మా యొక్క సిబ్బంది మొత్తం సుమారు ఒక 50 మంది మేము ఈరోజు ఓడరేవు ప్రాంతంలోని వైఎస్ఆర్ కాలనీలో మేము కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 16 మోటార్ సైకిళ్ళు, ఒక 2 ఆటోలని పత్రాలు లేనటువంటి వాటిని మేము స్వాధీనం చేసుకున్నాము. వాటిని ఆ పత్రాలన్నింటి కూడా వెరిఫై చేసుకొని లేని వారి పట్ల కేసులు కట్టి తగు చర్య తీసుకుంటాము. ఈ వైఎస్ఆర్ కాలనీ మేము ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ గతంలో లిక్కర్ అమ్మడం, నాటుసారా అమ్మడం, ర్యాపులు అంటే అమాయకుల్ని తక్కువ రేటు బంగారు ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏరియాలో ఉన్నారు. కాబట్టి అనుమతుల్లో వచ్చేసి మేము చెక్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము మా విన్నపం ఏంటంటే, పోలీస్ వారి విన్నపం ఏంటంటే, పర్టికులర్గా ఈ మంత్ వజ్రపహార్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడం